మన జీవితంలో ఎప్పుడు కూడా మనం చేయవలసింది ఒకటే ఒకటి ఉంది. అదేంటి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఎలా చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. డు నాట్ స్టాప్. ఎప్పుడైతే మనం స్టాప్ చేసామో, మన ప్రార్థన ఎక్కడైతే స్టాప్ చేస్తామో, వీఆర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు సాటన్. సాతానుకు మనం అవకాశం ఇస్తున్నాం. వీఆర్ వెల్కమింగ్ సాటన్. సాతాను మనం స్వాగతిస్తున్నాం. సాతాను రా, మమ్మల్ని దోచుకుని పో అని స్వాగతిస్తున్నాం. చాలా దేశాల్లో ప్రార్థన నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి ఇప్పుడు ఆ దేశాలు అట్లా ఉన్నాయి. ఒకప్పుడు గొప్పగా దేవుణ్ణి ఆరాధించి ఘనంగా ప్రకటించే ఆ దేశాల్లో ఇప్పుడు యేసుక్రీస్తు పేరుతే చంపేస్తారు. యేసుక్రీస్తును బహిరంగ స్తుతిస్తే వారు అది నేరంగా పరిగణిస్తారు. ఎందుకు? అక్కడ ప్రార్థన నిర్లక్ష్యం చేశారు ఒకప్పుడు. దే నెగ్లెక్టెడ్ ద ప్రేయర్స్. సో దాన్ని బట్టి ఇప్పుడు అక్కడ అట్లా ఉంది. ఈ ప్రార్థన ఖచ్చితంగా ఎంతో ప్రభావవంతమైంది. ఆమెన్. మనం ప్రభావవంతులం కాదండి, మనం గొప్ప శక్తులు మంతులమని కాదు, కానీ మనం ఏ నామములో అయితే ప్రార్థన చేశామో ఆ నామము ప్రభావము కలిగిన నామము. హల్లెలూయా. ఆ నామములో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆమేన్. సో ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడ దేవుని కార్యములు భూమి మీద జరుగుతూ ఉంటాయి.